ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తం హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా జనవరి 15వ తేదీ 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తిథి ద్వితీయ అంటే విధియ. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:57. తిథి ఈరోజు విధియ రాత్రి 3:24 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం పగలు 10:30 వరకు. యోగం ప్రీతి యోగం రాత్రి 1:48 వరకు. కరణం తైతుల కరణం పగలు 3:23 వరకు. తదుపరి గరజి కరణం రాత్రి 3:24 వరకు. అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం పగలు 12:03 లగాయతు 12:47 వరకు. వర్జం రాత్రి 11:44 లగాయతు 1:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు ఏమున్నా సరే, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ముఖ్యమైన కార్యక్రమాలు రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తము సమయాల్లో చేయకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈరోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజు పశువుల్ని పూజించి, ఎందుకంటే పంటకి రైతుకు తోడుగా, రైతుకు బలంగా, రైతుకు వెన్నుదన్నుగా నిలిచే పశువులకి పూజ చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం అనేది కనుమ దినం యొక్క ప్రత్యేకం. సో కనుమ నాడు కంపల్సరీ మినుములు తినాలంటారు. అందుకని అందరూ కూడా గారెలు వండుకొని తింటారు. సంక్రాంతి పండుగలో ఈరోజు 3వ రోజు కనుమ పండుగ. అట్లాగే కనుమ పండుగ రోజు పశువులతో పాటుగా గతించిన పెద్దలకు కూడా పితృదేవతా ప్రీత్యర్థం పెద్దల్ని కూడా స్మరించుకొని పెద్దలకు బట్టలు పెట్టడం, పిండి వంటలు వాళ్ళకి నైవేద్యం పెట్టడం, ఇదంతా ఆనవాయితీగా ఎవరి కుటుంబ ఆనవాయితీని అనుసరించి వారు జరుపుకుంటారు. కనుమ నాడు కాకి కూడా కదలదంటారు. కనుమ నాడు ప్రయాణాలు నిషిద్ధం. సో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలన్నా, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా, లేదా మీరు బంధువుల ఇంటికి వెళ్ళి ఆ రోజు తిరిగి మీ ఇంటికి రావాలన్నా కనుమ నాడు ప్రయాణం నిషిద్ధం. కనుక కనుమ నాడు ప్రయాణం చేయకూడదు. ఈరోజు పెద్దల్ని స్మరించడం, సాయంకాలం సమయంలో లక్ష్మీ అష్టకంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మీరు చేసిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మీ పెద్దలకి ఉత్తమ గతుల్ని కల్పిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.